సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే పక్కన వాళ్ళకు వందనాలు చెప్పుకోండి. బయట ఉన్న వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు, పక్కన ఉన్నటువంటి సోదరులకు వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నారు. సంస్కారం కలిగిన వాళ్ళు ఏం చేయాలి అంటే నమస్కారం అని ఎదుటివారు చెప్పినప్పుడు ప్రతి నమస్కారం చేయాలి. ఇది సాంప్రదాయం, ఇది సంస్కారం. కనుక పౌలు గారు అంటాడు పత్రికలో రాస్తూ, వందనములు ఎవరైనా మీకు చెప్పినప్పుడు వారికి నీ సహోదరుడు కానీ సహోదరి కానీ వారు ఏ సంఘానికి వెళ్ళినా ఏ సహవాసానికి వెళ్ళినా సహోదరుడని నీకు అర్థమైతే తెలిస్తే వారికి నువ్వేం చేయాలంటే వాళ్ళు చెప్పకపోయినా నువ్వేం చెప్పాలి? వందనాలయ్యా అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నిన్న మధ్యాహ్న కాల సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో కొద్ది సమయం మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనలో అలాగుండగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. మరి ఒకసారి మరి మనకు ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి గారు, దైవజనులు మరి చార్లెస్ ఫిన్నీ అయ్య గారు మరి మమ్మల్ని ఎంతో చక్కగా తన ఆత్మహత్యలో నడిపిస్తూ మరి తమ బిడ్డలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మాకు కూడా అదే ప్రాముఖ్యతనిస్తూ ఆత్మీయంగా మరి నడిపిస్తున్నటువంటి దైవజనులను బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు నాకు తలంపు లేదు, ఆలోచన లేదు. మరి మీరు అనుకోవచ్చేమో తలంపు ఉందేమో, ఆలోచన ఉందేమో, ముందుగా ప్లాన్ చేసుకున్నాడేమో. నోనో, అట్లాంటిది ఏం లేదు. దేవుని సన్నిధిలో నిలబడి యథార్థంగా ఈ మాట చెప్తున్నాను, నమ్మండి. ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎందుకో తమ్ముడిని దేవుడు గుర్తు చేశాడు. కోరేశ్వర కుమార్ని మరి రేపు సండే వాక్యానికి పిలిస్తే బాగుంటుందేమో. ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను కొద్దిసేపు కనిపెట్టి, మరి నీ దాసుని పిలవడం నీ చిత్తమైతే నేను అడిగిన వెంటనే మరి ఒప్పుకునేటట్లుగా దైవజనులు కూడా తెలియపరచాలి, ఆత్మీయ తండ్రి గారికి తెలియపరచాలి. మరి ఈ కార్యములో మరి తమ్ముడు కూడా సహకరించేటట్లుగా సహాయం చేయాలని నీవిచ్చిన ప్రేరేపణ కనుక నీవే దీన్ని మరి కాయపరచయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత మరి దైవజనులతో మాట్లాడాను, తర్వాత తమ్ముడితో మాట్లాడినప్పుడు నాకు అభ్యంతరం ఏమీ లేదన్నా, ప్రశాంతంగా నేను వస్తానని చెప్పాడు. కనుక ఈ మొట్టమొదటి మరి ఇదే ఫస్ట్ టైం మన మందిరంలోకి రావడం. నేనేం కోరుకుంటున్నాను సభాముఖంగా ఓ దైవజనుడిగా మీ అందరి పక్షంగా అంటే, నెలకోసారి అయినా తమ్ముడు మన మధ్యలోకి వస్తే బాగుంటుందేమో అని ఆలోచన. తనకున్న ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరి మెయిన్ చర్చికి పాస్టర్ గారిగా ఆయన్ని అభిషేకిస్తారు. మెయిన్ చర్చికి పాస్టర్ గారిగా మరి తమ్ముడు నాయకత్వంలో మనం ఉంటాం. అలాగే మరి యవనస్తుల కూటమిలో కూడా ఒకరోజు వాక్యం చెప్పడానికి రావాలయ్యా అని అడిగాను. ఖచ్చితంగా వస్తానయ్యా అని తమ్ముడు నాతో మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ప్రభు ప్రేరేపించగా మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యం చెప్పడానికి మన మధ్యలోకి తమ్ముడిని ఆహ్వానించాను. ఆహ్వానం మేరకు మన మధ్యలోకి వచ్చినటువంటి మరి సోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి పాస్టర్ గారు అనాలంటే ఇంకా కొద్ది టైం ఉంది, అభిషేకం ఇవ్వాలి. మరి ఆ బాధ్యత దైవజనులు ఆత్మీయ తండ్రి గారి సమక్షంలో జరిగించబడుతుంది. మనం కూడా మన కనులారా దాన్ని చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి మంచి వివాహం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా మరి నాకు నచ్చే విషయం ఏంటి అంటే యథార్థంగా ఉంటాడు, ఫేస్ టు ఫేస్ ఉంటాడు ఏదైనా. ఆ ఒక్క విషయం నాకు ఈ అనుభవం పాస్టర్మ గారిలో కనబడింది. అంటే పాస్టర్ గారిలో లేదా అని మీరు అట్లా డౌట్ ఉండబాకండి. అమ్మగారు ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్గా మాట్లాడతారు. అట్లాగే తమ్ముడు మనస్తత్వం కూడా అట్లాంటిదే. మరి జాలి, దయ, కనికరం మరి పాస్టర్ గారికి ఉంది, పాస్టర్మ గారికి ఉంది. కొద్దిగా ఒక పాయింట్, 2 పాయింట్లు ఎక్కువ పాస్టర్ గారిలోనే కనపడింది. కనుక మరి అమ్మగారికి ఉన్నటువంటి ఆ మంచి మనస్తత్వం, అమ్మగారికి ఉన్నటువంటి మరి ఆ క్వాలిటీస్ కొద్దిగా తమ్ముళ్ళలో ఉన్నాయి. కనుక సేవకుల పక్షంగా అలాగే మరి సంఘాల పక్షంగా కూడా ఓ దైవజనుడిగా నేను తమ్ముడు బట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు వారి కుటుంబం కొరకు, నాయకుల కుటుంబం కొరకు, మనల్ని ఆత్మీయంగా నడిపించిన వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. కనుక మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. నేను కూడా పర్సనల్గా ప్రార్థన చేస్తాను. మరి సమయం అవుతుంది కనుక మరి కొద్ది సమయం, ఎంత నేనేం సమయం చెప్పను, మరి రాత్రి చెప్పాను. దాన్ని బట్టి తమ్ముడు ఆత్మ ప్రేరేపణను బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని సహోదరులు మనకు అందిస్తారు. కనుక శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలి అని మనమైన ఆలకించి మరి మరొక పర్యాయం నెలకు ఒకసారన్నా యవనస్తుల కూటంలో కానీ ఇలా ఉపవాస కూటంలో కానీ మందిరాల్లో కానీ ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వాలని తమ్ముడికి రిక్వెస్ట్గా జ్ఞాపకం చేస్తూ
ప్రభునామలో ప్రేమపూర్వకంగా దేవుని వాక్య పరిచయం జరిగించడానికి తమ్ముడిని ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుస్తూ మరి సోదరులు ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా సజీవ లెక్కలో ఉంచిన దేవునికి నేను ఎంతో రుణస్తున్నాను. అలాగే దేవుని ప్రేరేపణ చేత నన్ను పిలిచిన దైవ సేవకునికి కృతజ్ఞతలు. నిజంగా నేను ఎంతో సంతోషంగా నిజంగా అడగగానే నాకు అనిపించింది, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొంతమంది అన్నట్టు దేవుని సన్నిధిలోకి ఆయన ఎంతోమందిని పిలవచ్చు. కానీ ఆయనకి ప్రేరేపణ కలిగి నాకు ఫోన్ చేయగానే నేను అనుకున్నాను, అంటే నేను ఒకటే విషయం చెప్తాను, నెలకు ఒకసారైనా రావాలి అది అన్నప్పుడు నేను ఎప్పుడైనా సరే సేవకుడు పిలవగానే అన్న మీ ఇష్టం, మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అని చెప్పాను నిన్ననే. ఎందుకంటే లోకంలో గడిపిన 1000 దినాల కంటే దేవుని సన్నిధిలో గడిపిన ఒక దినం శ్రేష్టమైనది. మొన్న బైబిల్ క్విజ్ కాంపిటీషన్లో కూడా నిజంగా పిల్లలు ఎంత బాగా చెప్పారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా అందరూ చాలా కష్టపడి వచ్చారు, కానీ చాలా పోటాపోటీగా జరిగింది. వాళ్ళు సెకండ్ ప్రైజ్ రావడం మాత్రమే కాదు, కానీ బైబిల్లో ఉన్నట్టు ఎంతో స్పష్టంగా నిజంగా దైవ సేవకుని నాయకత్వంలో ఎంతగా ఎదుగుతున్నారనేది ఇందాక మీ ప్రార్థనలో కూడా కనిపించింది. చాలా పిల్లలు కూడా ఎదగటం నాకు చాలా సంతోషం వచ్చింది. ఇక్కడ కూర్చున్నంతసేపు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, అయ్యా ఎంత గొప్పగా సేవలో అందరినీ నిలబెడుతున్నారు, దైవ సేవకుని మీరు ఎంతో ఆశీర్వదించాలి, ఇంకా బహుబలంగా వాడుకోవాలి, ఇది విస్తరించాలి సేవ అని నేను వచ్చిన కాడ నుంచి చాలాసార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నిజంగా దేవుడు అలాగే దైవ సేవకుని తన కుటుంబాన్ని అత్యధికంగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ సేవకుని ఆశీర్వదిస్తే మీరు నోట్లోంచి రాదా? మీరు ఎంత బలంగా ఆయన సేవకుడు ఎంత బలంగా ఎదుగుతాడో ఆయన ద్వారా మీరు కూడా అంత బాగా బలమైన మేలు పొందుకుంటారు. ఆమేన్. ఆయన కోసం కుటుంబం గురించి ఇంకా పిల్లవాడు ఎదిగేదని ప్రతి విషయంలో ఇంకా బలంగా వాడబడాలి మా సేవకుడని ఆయన గురించి మీరు ప్రార్థన చేయాలి. నేను కూడా అనుకోకుండా మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాను, అది సేవకునికి చెప్పాను, అది కనుక అందరూ సేవకులందరూ ఓకే చెప్తే అది మీ దగ్గరికి సేవకుని నుంచి వస్తుంది. ఈరోజు సమయం లేదు కనుక నేను ఎక్కువ తీయను, కానీ ఒక వ్యక్తి గురించి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. మీకు తెలిసి ఉండొచ్చు, లేఖనంలో జయించలేని యుద్ధాన్ని జయించటానికి, అంటే ఈదలేని సముద్రాన్ని ఈదటానికి కానీ మోయలేని భారాన్ని మోయటానికి కానీ దేవుడు ఒక బలహీనుని ఎన్నుకున్నాడు. అతను ఎన్నుకోవటం మాత్రమే కాకుండా అతనితో పాటు ఉన్న యోధులను కూడా కొన్ని పరీక్షలు పెట్టి జయించలేని యుద్ధంలో, అసాధ్యమైన యుద్ధంలో జయం పొందుకోవటానికి దేవుడు తోడై ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఎన్నో విషయాల్లో మనం వెళ్ళే మన జీవిత పయనంలో ఒక యుద్ధం లాంటిది మనకిది. ఒక్కొక్కసారి మన స్థితి సరిపోదు. చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ రాయాలంటే వాళ్ళకి నాలెడ్జ్ సరిపోదు. అందరూ క్లాసులో టాపర్లు అవ్వలేరు. అలాగే అందరి స్థితి వాళ్ళకు వచ్చిన సమస్యలకి తిరిగి జయించడానికి, దాన్ని ఎదిరించడానికి శక్తి చాలదు. కానీ దేవుని తోడు ఉన్న దేవుని బిడ్డలు జయించలేని యుద్ధాన్ని ఎలా జయం పొందుకున్నారు, 4 విషయాలు తెలుసుకొని ఈరోజు నేను దాని గురించి మీ దగ్గర వివరించాలనుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, మీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మనిషిని నోటి వాక్కులు కాదు నాయన దేవ, మీ పరిశుద్ధాత్మ శక్తి నింపండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు అభిషేకించబడినప్పుడు తండ్రి దేవ, మీ యొక్క తండ్రి ఈ లోక సంబంధమైన ప్రతి విషయాలు మాకు స్వల్పంగానే కనపడతాయి నాయన దేవ. మేము జయించలేకపోవచ్చు, మా మాటలు ఎవరు వినకపోవచ్చు, మా బాధలు పట్టించుకోకపోవచ్చు నాయన దేవ, మా స్థితి చాలా పోవచ్చు నాయన. కానీ మీరు మాతో ఉంటే జయించలేని ప్రతి యుద్ధాన్ని జయం పొందుకునే రీతిలో మీరు మాకు తోడై ఉంటారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి. దేవ, నిలబడబోతున్నానని మీరు వాక్కోండి దేవ. నా మాటలు కాదు, నా గొప్పతనం కాదు, నా ఆలోచన మాట్లాడి ప్రతి హృదయం మీరు బలపరిచి మీ పాత్రలుగా దేవా కొంచెము కింద పెట్టకూడదు తండ్రి దేవా. దీపస్తంభం మీద మాత్రమే తండ్రి వెలుగు వల్ల మేము వెలగాలి తండ్రి. అటువంటి వెలుగు ప్రతి ఒక్కరిని బలపరచమని నా తండ్రి యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల్లో 6వ వచనంలో ఇశ్రాయేలు దేవుని జనాంగం, జనం, ఐగుప్తీయుల్ని సైతము మొన్న బైబిల్ క్విజ్లో కూడా పెట్టాను. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమ గల్లవాడో ఆయన తన బిడ్డలు అనుకున్నప్పుడు వారి కోసం యుద్ధం ఆయన చేస్తాడు. 11 సూచక్రియలు 10 తెగుళ్ళు చేసి మరి ఆయన జనాంగాన్ని విడిపించుకొని వచ్చాడు. మరి అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు
ఇన్ని అద్భుత కార్యాలు చేసి విడిపించుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వస్తే ఇశ్రాయేలు జనాంగము శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. మరి దేవుని బిడ్డలని దేవుడు ఎందుకు ఒక్కొక్కసారి అప్పగిస్తాడు? సాతానికి ఎందుకు అప్పగిస్తాడు? ఎందుకు అప్పగిస్తాడంటే 6:1 ఉంటుంది, న్యాయాధిపతులు 6:1 చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానుల చేతికి అప్పగించెను. చూసారా, దేవుడు ఎప్పుడు అప్పగించాడు సాతాను చేతికి? శత్రువుల చేతికి ఎప్పుడు అప్పగించాడు? దేవుని దృష్టిలో దోషులయ్యారు. ఆదాము అవ్వలు మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ పండు తినొద్దన్నప్పుడు తినొద్దు అన్నా కానీ పండు తిన్నందుకు దేవుడు వాళ్ళని వెంటనే శపించాడా? లేదు. వాళ్ళ దగ్గరికి వచ్చి, రే ఆదాము ఎక్కడున్నావంటే, నేను ఈ పొదల్లో దాక్కున్నాను అయ్యా అంటాడు. ఎందుకు దాక్కున్నావు నువ్వు అంటే, ఇదిగో నువ్వు ఇచ్చేవే నాకు భారీగా, ఆ అవ్వు ఇచ్చింది కాబట్టి ఆ పండు నేను తిన్నానని చెప్పాడు. అంతేగాని నేను పండు తిన్నాను, నువ్వు తినకూడదని చెప్పిన పండుని నేను తిన్నానని చెప్పేసి ఒప్పుకున్నాడా? చేసిన తప్పును ఒప్పుకోలేదు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునంది. దేవుని దగ్గర మనం ఒక్కొక్కసారి పాపం చేసినా ఎవరిని క్షమిస్తాడంటే, నేను పాపం చేశాను అని గ్రహించిన వాడికే క్షమాపణ ఉంటుంది. నేను చేసిందంతా నా పరిస్థితి దేవుడు తెలుసులే, నేను ఈ తప్పు చేయడానికి దేవుడు తెలుసులే అని ఎప్పుడైతే ఆలోచిస్తావో చిన్న చిన్నగా దేవుని చేతి నుండి వెళ్ళిపోయి సాతాను చేతిలో నువ్వు పడతావు. ఈ న్యాయాధిపతులు 6లో ఇక్కడ ఒక ఆయన అంటాడు, మిద్యానుల చేతికి దేవుని జనాంగాన్ని అప్పగించాడు. నేను తొందరగా చెప్తాను, ఒక కథలాగానే చెప్తాను, తొందరగా వినండి. దేవుడి జనాంగం మిద్యానుల చేతికి అప్పగించబడింది. ఆ కింద చదువుకుంటూ వెళ్తే వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, వాళ్ళకి సంబంధించిన ఎడ్లను, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఎడ్లను, గొడ్లను, ప్రతి పంటను, ప్రతి వాటిని వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు. పంటను దోచుకొని వెళ్ళిపోతున్నారు, ఎడ్లను దోచుకొని వెళ్ళిపోతున్నారు. చివరికి అక్కడ ఒక వ్యక్తి, దైవజనుడు గిద్యోను అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు ఎలానో ఎడ్లని తీసుకెళ్ళిపోయారు, మన దగ్గర ఉన్న మొత్తాన్ని, మనకున్న ఆస్తిని, బంగారాన్ని అంతా దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇక మనకు మిగిలింది గోధుమలే, వీటిని ఏం చేద్దాం, మనం దాచిపెట్టుకొని మన కడుపు అన్న చివరికి ఏమైపోయింది, ఉండటానికి స్థలం వెళ్ళిపోతుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు వెళ్ళిపోతున్నాయి, చివరికి తినటానికి ఒకటే ఉంది. ఆ తినటానికి దాచిపెట్టుకుంటూ భయపడుతూ ఉన్నప్పుడు దేవుని దూత ఏం మాట్లాడు తెలుసా? లోక సంబంధంగా మనం ఆలోచిస్తే మన స్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? తినటానికి మాత్రమే మన దగ్గర ఉన్నప్పుడు మనుషులు ఏమంటారు, వీడి పరిస్థితి అయిపోయింది, ఇంకా వాడుకున్న ఆస్తి పోగొట్టుకున్నాడు, వాడుకున్న స్థితి అంతా చాలా దిగజారిపోయింది, కాబట్టి వీడిని చేతకాని వాడిగా లోకం చూస్తుంది. కానీ దేవుడు ఎలా చూస్తాడు తెలుసా నిన్ను? అయ్యా, నా స్థితి సరిపోదు, నాకు వచ్చిన ఈ సమస్యను ఎదిరించడానికి, నాకు వచ్చిన ఈ యుద్ధాన్ని జయించడానికి, నాకు వచ్చిన ఈ పరీక్షను ఎదిరించడానికి నా స్తోమత, నా స్థితి, నా జ్ఞానం సరిపోదయ్యా అంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇక్కడ చూడండి, చదువుతాను వినండి. యెహోవా దూత అతనికి కనబడి, న్యాయాధిపతులు 6:12 చదువుతా వినండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా. ఆమేన్. మనుషులు నీ స్థితిని చూసినప్పుడు నిన్ను దిగదారుస్తారు. నేను ఒక పని పెడదాం అనుకుంటున్నాను, ఈరోజు నేను ఒక బిజినెస్ పెడదాం అనుకున్నాను, లేదా నేను నా కుటుంబాన్ని పోషించడానికి ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నాను, లేదా నా కుటుంబం కోసం నేను ఎక్కడికైనా ఒక వేరే ఊరు వెళ్ళి ఒక పని చేద్దాం అనుకుంటున్నాను అని నువ్వు మాట్లాడినప్పుడు మనుషులు ఏమంటారు? రే, నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా? నీ స్థితి ఎప్పుడైనా చూసుకున్నావా? నీ డబ్బులు ఉంటాయి అనుకుంటున్నావా? బిజినెస్ పెడతాను అంటున్నావు, లేదా ఒక చర్చికి నేను ఏదన్నా ఒక పని చేయాలనుకుంటున్నానంటే, ఒరే నీ దగ్గర ఉందా అసలు? ముందు దేవుని సన్నిధిలో చెయ్యాలనుకుంటున్నావు, ఏదో సహాయం చేస్తానంటావు, అదంటావు ఇదంటావు. పోనీ నేను చదువుతాను, నేను ఏదన్నా ఒక పని మానేసి నేను చదువుకుందామని పిల్లలు అంటున్నప్పుడు, ఒరే నీ ఆలోచన, నీ జ్ఞానం ఉందా అసలు? ప్రతి మనిషిని ఏం చేస్తాడంటే, నీ వల్ల కాదు, నీ చేత కాదు, ఎందుకంటే నీ స్థితి సరిపోదంటాడు. కానీ దేవుడు ఏం మాట్లాడతాడు తెలుసా నీతో? ఏమని మాట్లాడాడు? పరాక్రమ గల బలాఢ్యుడా. అక్కడ పిరికిగా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు, దాచిపెడతా ఉన్నాడు, మిద్యానీళ్ళు వస్తున్నారు, దోచుకుంటారేమో అని భయపడుతూ దాక్కున్న గిద్యోనుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పరాక్రమ గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. దేవుడు ఎప్పుడు నిన్ను భయపెట్టే దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు నిన్ను భయపెట్టే దేవుడు కాదు. ఇక్కడ కింద చదువుకుంటూ వెళ్దాము. 4 విషయాలు చెప్తాను, తొందరగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ ఏమైందంటే, దాని తర్వాత గిద్యోను, అయ్యా నువ్వు నాకు తోడై ఉన్నానంటే నాకు కొన్ని కార్యాలు చెయ్యి, కొన్ని సూచక్రియలు చేయి, అప్పుడే నేను నమ్ముతా. ఎందుకంటే యుద్ధం చేయడానికి దండుపాల్యం వల్లే వచ్చారు మిద్యానీయులు. వాళ్ళ మీద యుద్ధం చేయడానికి మేమెవరము యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాళ్ళం కాదు, కాబట్టి మాకు నీకు సహాయం కావాలి అన్నప్పుడు నువ్వే నాకు తోడున్నావని తెలియటానికి నాకు కొన్ని సూచక్రియలు చేయమంటాడు. ఏమని చేస్తాడు? ఎక్కడ నేను ఒక మేక బొచ్చు, గొర్రె బొచ్చుని అక్కడ పెడతాను,
చుట్టూరా ఏం పడాలి? మంచు పడాలి, కానీ దాని మీద పడకూడదు. నేను రేపు వచ్చి చూస్తాను, ఇప్పుడు ఇక్కడ గొర్రె బొచ్చు పెట్టాను, దాని మీద పడకూడదు, మిగతా చుట్టూరు పడింది అనుకో, అప్పుడు నువ్వు నా తోడు నేను నమ్ముతాను అంటాడు. సరే వెళ్ళిపోతాడు. తర్వాత రోజు చూస్తాడు, చూసినప్పుడు అక్కడ చుట్టూరా మంచు పడి ఉంటుంది, ఆ బొచ్చు మీద మంచు పడదు. ఇప్పుడు అంటాడు, అయ్యా నేను మళ్ళీ ఇంకోసారి పరీక్ష పెడతాను, ఏంటంటే చుట్టూరు మంచు పడకూడదు, అసలు ఎక్కడ మంచు పడకూడదు, ఓన్లీ ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలంటాడు. అప్పుడు నేను నమ్ముతాను అంటాడు. మళ్ళీ వెళ్ళి వస్తాడు, నెక్స్ట్ డే వస్తే దాని మీద చుట్టూరు మంచు పడలేదు, ఆ గొర్రె బొచ్చు మీద మంచు పడింది. ఈ కార్యాలు చూసి తను నమ్మాడు, అంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్నాడు. కానీ గిద్యోను గురించి ఈరోజు చెప్పట్లేదు నేను. ఆ గిద్యోనుతో పాటు యుద్ధానికి వచ్చిన కొన్ని మనుషుల గురించి, యుద్ధానికి వచ్చిన ఆ సోల్జర్స్ గురించి 4 విషయాలు త్వరగా చెప్తాను, వినండి. ఆయన అంటాడు, యుద్ధానికి వీళ్ళందరినీ రెడీ చేసే, గిద్యోను నీతో పాటు యుద్ధానికి రెడీ చేయి. అక్కడ ఎంతమంది దిగారని తెలుసా? 7:1 ఉంటుంది చూడండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయల్లోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు? దండుపాలెం వరకు కనబడిన కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు చెప్తా, దీన్ని లోక సంబంధంగా మనం తీసుకుంటే కొన్ని లక్షల అప్పు మనకుంది అనుకుందాం. మన దగ్గర ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇక్కడ 32,000 మంది ఉన్నారు. దండుపాలెం అక్కడ దిగారు, వీళ్ళ దగ్గర 32,000 మందే ఉన్నారు. మనకు కొన్ని లక్షల అప్పు ఉంది, కానీ మన దగ్గర 32,000 మాత్రమే ఉన్నాయి. అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? ఈ 32,000ని ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా ఒక 5 లక్షల అప్పు ఉందనుకోండి, 5 లక్షల అప్పు తీసుకొచ్చి ఒక 2 నెలలు ఈఎంఐ కట్టడానికి 32,000 అంటే 15,000 కడతాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అని మనం ఆలోచిస్తాం. మన సమస్యని జయించడానికి మనం ఏం ఆలోచిస్తాం? మన సొంత ఆలోచనలతో వెళ్తాం. 2 నెలలైనా నేను ఈఎంఐ కడతాను ఈ 32,000తో, ఈ 2 నెలల్లో ఏదైనా పని చూసుకొని ఇంకేదైనా పని చేసుకొని దీన్ని కడతానంటాం. మనకు వచ్చే సమస్యను మనం ఎదిరించడానికి మనము మన శక్తి కొంచెం ప్రయత్నిస్తాం, కానీ 2 నెలల తర్వాత ఏమైపోతుందో తెలియదు. ఇక్కడ అయ్యా కొన్ని లక్షల మంది దండుపాలెం దిగారు, నా దగ్గర 32,000 మందే ఉన్నారంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ 32,000 మంది ఉంటే ఈ 32,000 మందితో గెలిచేవేమో అని అనుకుంటావేమో, ఈ 32,000 సరిపోతారు అనుకుంటాం, అంటే వీళ్ళని పెట్టుకొని కూడా నేను జయం పొందుకున్నాను అనుకుంటావేమో, ఎందుకంటే జయం ఇచ్చేది నేను, కానీ అది నీ స్థితి అని నువ్వు అనుకుంటావేమో అని అనుకోకుండా వాళ్ళకు ఒక పరీక్ష పెడతాడు. మొట్టమొదటి పరీక్ష ఏంటంటే, వీళ్ళలో ఎవరైతే పిరికిగా ఉన్నారో వాళ్ళనందరిని వెళ్ళిపోమంటాడు. ఇక్కడ చూడండి 3, కాబట్టి నువ్వు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. చూసారా? జయించలేని యుద్ధం జయించడానికి, మనం జయించలేని యుద్ధంలో విజయం పొందుకోవటానికి మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? పిరికి ఆత్మ వెళ్ళిపోవాలి. ఈరోజు నాకు కలగన్నాను, నాకు ఏదో జరుగుతుందంట, మా కుటుంబంలో ఎవరో చనిపోయినట్టు కల వచ్చింది, వాళ్ళు ఏదైనా వెళ్తే దెయ్యం పట్టినట్టు కల వచ్చింది, లేదా నువ్వు ఈరోజు అడుగు బయట పెట్టావనుకో నీకేదో జరగబోతుంది. నీకు విషయం చెప్తా, పిరికి ఆత్మ దేవుని ఆత్మ కాదు, నిన్ను భయపెట్టే ఆత్మ దేవుని ఆత్మ కాదు. ఎవరైనా కళ్ళు మూసుకొని నాకు ఈరోజు ఏదో అనిపించేసింది, నీకేదో అయిపోతుందంట, ఈ వారంలో చచ్చిపోతున్నావంట, ఇలా నేను భయపెట్టే ఆత్మ దేవుని ఆత్మ కాదు. ఏది దేవుని ఆత్మో ఏది దురాత్మ నువ్వు తెలుసుకోవాలి. సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడే కానీ దావీదుని చంపడానికి కూడా వెనుకాడలేదు. దేవుని చేత అభిషేకించబడటం అంటే ఇప్పుడు మన ఆలోచనలో మనం బాప్తిసం తీసుకున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాక అభిషేకం పొందుకుంటాం. అంటే బాప్తిసం తీసుకున్న సౌలు చంపటానికి ఆలోచించాడు. ఎవరిని? అభిషేకించబడ్డ దావీదుని చంపడానికి ఆలోచించాడు. మనం అనుకుంటాం ఆయన సన్నిధికి వస్తున్నాం, ప్రార్థనకు వచ్చే వాళ్ళు తప్పులు చేయరు అనుకుంటాం. ఒకవేళ లోక సంబంధంగా సౌలు ఆలోచించి దేవుడు చెప్పిన ఆజ్ఞను తిరస్కరించడం వలన దేవుని ఆత్మ సౌలు నుంచి వెళ్ళిపోయి ఏమొచ్చిందంట? ఆయన మీదకి దురాత్మ వచ్చిందంట. దేవుని చేత బాప్తిసం ఇప్పుడు దేవుని సేవకుని చేత బాప్తిసం తీసుకున్న నీవు ఆయన సన్నిధికి వచ్చాక ఆత్మలో ఎదగట్లేదు అనుకో, రోజు ప్రార్థనకు వస్తున్నావు, దైవ సేవకుని నోటి నుంచి వచ్చే వాక్యమును విని దాన్ని పాటించట్లేదు అనుకో, నీలోనికి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ కూడా నిన్ను పట్టగలదు. నీ లోక సంబంధమైన ఆస్తులు నీలోనికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ నుంచి వెళ్ళిపోగలదు. సౌలుని సైతం అభిషేకించబడ్డ సౌలు సైతము అభిషేకించబడ్డ దావీదుని చంపటానికి పూనుకున్నాడంటే దేవుని ఆత్మ తనలోంచి వెళ్ళిపోవటానికి కారణం తెలుసా? ఈ లోక సంబంధమైన రాజ్యం మీద తను ఆలోచించబట్టి. చాలా జాగ్రత్త వినండి. మొట్టమొదటిగా ఏంటంటే దేవుని ఆత్మ
పిరికి ఆత్మ కాదు. నా వల్ల కాదయ్యా, నేను చేయలేకపోతుంది, నా స్థితి సరిపోదు, ఈ ఎగ్జామ్ రాయడానికి నా జ్ఞానం సరిపోదంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా ముందు ఏమంటాడు ఆ పిరికి గల ఆత్మతో? పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వు లేచి ఒక అడుగు ముందుకే. నీ జీవితంలో ఇప్పుడు మనం చాలా మంది ప్రార్థనలు చేస్తాం, అయ్యా నాకు ఇది కావాలి, నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను అనుకుందాం, లేదా ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ఇది 4వ కంపెనీ నేను చేస్తుంది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకున్నా, నాన్నతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఈరోజు నీదే, ఈరోజు నీకు నేను తోడై ఉన్నానని దేవుడు నాతో మాట్లాడాడు. అట్లా ప్రవచనం వచ్చినప్పుడు నేను ఏం ఆలోచించాలి? ఇక దేవుడు నాకు ఇచ్చాడు అని నేను ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్తానా? ఉద్యోగం అనేది దేనికి సంబంధించింది? ఈ లోక సంబంధమైనది. ఇంకా అర్థం అవటని చెప్తా, అయ్యా నాకు తినటానికి లేదు, నేను చాలా పస్తులు పడి ఉంటున్నాను అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసావు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన సేవకుని ద్వారానో విశ్వాసుని ద్వారానో నీకు బిర్యానీ తీసుకొచ్చి నీ ముందు పెట్టాడు. నీ ముందు పెట్టినప్పుడు నేను ప్రార్థన చేసిన దానికి దేవుడు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఎక్కడ దాకా వచ్చింది కదా, ఇది కడుపులోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను ప్రార్థనా పరుని కాబట్టి, చాలా ప్రార్థనతో ప్రార్థన చేశాను కాబట్టి, విశ్వాసంతో ప్రార్థన చేశాను, దేవుడి ఆహారాన్ని ఇచ్చాడు, అట్లానే ఆహారం నా కడుపులోకి వెళ్ళిపోవాలని అని నువ్వు కోరుకుంటే అది మూర్ఖత్వమా? లేదు, దేవుడిని పరిశోధించినట్టే కాదు. నీ దగ్గర లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసావు. ఈ ఆహారం దేని సంబంధమైనది? లోక సంబంధమైనది. నీ కడుపు నిండాలి అంటే చేత్తో తీసుకొని నోట్లో పెట్టుకోవాలి. ప్రార్థన చేసావు, దేవుణ్ణి విశ్వాసం చూసి నీకు ఆహారాన్ని అక్కడ సమకూర్చాడు. కానీ తినవలసిన బాధ్యత ఎవరిది? ఈ లోక సంబంధమైన ఆహారం తినాలంటే ఈ లోక సంబంధమైన కష్టం పడాలి. నువ్వే కష్టపడకుండా సేవకుడి చేతకు ప్రార్థన చేయమన్నాను, ఆయన ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు కానీ నా జీవితంలో కార్యం జరగట్లేదంటే నువ్వు ఒక అడుగు ముందుకి వెయిట్లేదు. దేవుని జీవితంలో కార్యము ఎప్పుడైతే నువ్వు సేవకునికి అయ్యా నా కోసం ప్రార్థన చేయమని చెప్పావో ఆ రోజే దేవుడు నీకు జీవితంలో కార్యం జరిగించి నెరవేరుస్తూ ఉంటాడు. అప్పటి నుంచే కార్యము సఫలీకృతం అవుతూ ఉంటుంది. కానీ అది పొందుకోలేకపోతున్నావు అంటే ఈ లోక సంబంధమైన కష్టము కూడా నువ్వు పడట్లేదు. నీ కళ్ళ ముందు బిర్యానీ పెట్టినా కూడా నువ్వు తినట్లేదంటే అది మూర్ఖత్వం. అంతేగాని దేవుడు కార్యం చేయట్లేదని కాదు. దేవుడిని జీవితంలో కార్యం చేస్తున్నప్పుడు నువ్వు ఎరగాలి, నేను కూడా ఒక కష్టం ఒక అడుగు ముందుకేయాలి. యుద్ధం చేయడానికి పిరికి ఆత్మ వెళ్ళిపోమనగానే ఎంతమంది మిగిలేరు? 10,000 మంది మిగిలేరు. దేవుడు నీ జీవితంలో నువ్వు జయించలేని యుద్ధంలో నువ్వు జయం పొందుకోవటానికి దేవుడు నీ కలిగి ఉండవలసిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే నువ్వు నీలోంచి పిరికి ఆత్మ వెళ్ళిపోవాలి. అయ్యా నేను చేయలేనంటే దేవుడు అంటే నువ్వు పరాక్రమం గలవాడివి. మోషే కూడా ఇందాక సేవకుని చెప్పాడు, నేను నత్తివాడిని, నేను వెళ్ళలేను, నువ్వు వీళ్ళందరినీ తీసుకెళ్ళలేనంటే దేవుడు ఏమంటాడు? అటువంటి నత్తివాడి చేత కొన్ని లక్షల మంది నోరుని మూపించలేదా? నత్తివాడైన మోషే ద్వారా ఏ మైకులు లేకుండా ఆయన మాట్లాడినప్పుడు, ఆయన గద్దించినప్పుడు కొన్ని లక్షల మంది కాముగా ఉండలేదా? దేవుడు అంటాడు, ఎవడో వచ్చి నీ జీవితాన్ని బాగు చేయటం కాదు, నీ ద్వారానే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నిన్నే నడిపిస్తాడు, ఆయన నిన్నే బలపరుస్తాడు. అయ్యా నా శక్తి చాలదంటే నువ్వే పరాక్రమం గలవాడి, నీ ద్వారా నేను నీ కుటుంబాన్ని నడిపిస్తానంటాడు. నువ్వు విశ్వసిస్తావా? దేవుడు నీ జీవితంలో కూడా గిద్యోను విషయంలో ఎలా చేశాడు అలాగా జయించిన యుద్ధంలో నీకు విజయాన్ని పొందుకునేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్. రెండవ అనుభవం ఏంటో తెలుసా? దాని ముందుకు వెళ్ళినప్పుడు రెండవ పరీక్ష పెడతాడు. ఏంటంటే అక్కడ ఏటి వాగు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగమని చెప్తాడు. నీళ్ళు తాగమన్నప్పుడు సమయం లేదు కనుక నేను మూసేస్తున్నాను, చెప్తాను వినండి. అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగమన్నప్పుడు ఆ 10,000 మంది ఏం చేస్తారంటే కొంతమంది బోర్ల సాష్టంగా పడిపోయి మోకాళ్ళంతా కృంగిపోయి దాంట్లో నీళ్లు తాగుతూ ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే మోకాళ్ళ మీద ఇట్లా కూర్చొని చేతితో తీసుకుని కుక్క గతికినట్టు గతుకుతున్నారంట. ఈ రెండవ విషయం ఏంటంటే ఎవరైతే వంగిపోయి కృంగిపోయి నీళ్లు తాగుతున్నారో వాళ్ళందరినీ తీసేయమని చెప్తాడు. ఎవరైతే మోకాళ్ళుండి ఆ ఏటి నుంచి నీళ్లు తీసుకొని కుక్క గతికినట్టు అంటే ఎట్లా గతుకుతున్నారో వాళ్ళని విడిగా చేయమంటాడు. ఈ నీటిని మోకాళ్ళ మీద ఉండి చేత్తో తీసుకొని గతికిన వాళ్ళ సంఖ్య 300 అని రాయనబడి. 10,000 మంది నుంచి ఎంతమంది? 300 మంది చేత్తో గతికారు. ఇంకో విషయం చెప్పేదా, ఇక్కడ ఉన్న అనుభవం ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ప్రార్థనకే వస్తున్నాం, నేను మంచి మార్గంలోనే ఉంటున్నా, జీవితంలో మంచి ఆలోచనతోనే వెళ్తున్నాను ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం. కొంతమంది పిల్లలు బైబిల్లో అద్భుతమైన మాట ఉంది, సామెతల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటో తెలుసా? ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే పడిద్ది, కానీ తుదకదు మరణకు త్రోవ తిననుంది. ఒక్కొక్కసారి మన ఆలోచన మనకు కరెక్ట్గానే అనిపిస్తాయి. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు నీకేం తెలుసుమా, ఇప్పుడున్న జనరేషన్ సంగతి నీకు తెలియదు, ఇప్పుడున్న పరిస్థితులు నీకు తెలియదు, నీకేం తెలియదు, నువ్వు కాముకుండా అంటాడు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏదైనా చెప్తున్నప్పుడు నువ్వు పిల్లవాడు నీకేం తెలుసురా, ఏదైనా చెప్తున్నప్పుడు వినుట వలన విశ్వాసం, వినువానికే జ్ఞానం లభిస్తుంది. అండర్స్టాండింగ్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ లిజనింగ్ అని ఉంది. ఎప్పుడు వివేచన వస్తుంది? వినేవాడికే.
ఊరికే మాట్లాడేవాడికి జ్ఞానం అందదు. కాముగా ఉండి వినువాడికే, దేవుని వాక్యం వినువాడికి దేవుని మీద విశ్వాసం వస్తుంది. వినకుండా కాముగా నువ్వే మాట్లాడతా, నువ్వే తెలుసు, నాకు అన్ని వాక్యం తెలుసు అనుకుంటా ఉన్నాం అనుకో, నువ్వు ఎప్పటికీ జ్ఞానవంతురాలు కాలేవు. రెండవది ఏంటంటే అప్రమత్తత. ఇప్పుడు ఒక జింక నీటిలో తాగుతూ ఉంటుంది. ఎలా తాగేసిద్ది? తల మొత్తం దించుకొని తాగుతూ ఉంటుంది. అది తాగుతున్నప్పుడు ఏమనుకుంటుంది? నేను మంచినీళ్ళే కదా తాగుతున్నాను అనుకుంటుంది. నేనే తప్పు చేయట్లేదు, మంచినీళ్ళే తాగుతున్నాను అనుకుంటుంది. కానీ అదే నీటిలో ముసళ్ళు ఉంటాయని గ్రహిస్తుందా? అదే నీటిలో కాముగొచ్చి ముసలు వేసుకుంటుందని గ్రహించిద్దా? అది చేస్తున్న పని మంచిదై ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి మన జీవితంలో మనము మేలైన దాన్ని ఎన్నుకుంటాము, ఒకటికి మంచి చేయాలనుకుంటాము, ఒక్కొక్కసారి జీవితంలో సరైన మార్గంలో వెళ్తాము. కానీ అప్రమత్తత లేకపోతే సాతానుడు ముసలు ఎలా అయితే వచ్చి నేను మంచి కార్యమే చేస్తున్నాను అనుకుంటున్నావో అదే కార్యంలో కూడా నిన్ను పట్టుకోగలదు. ఒక్కొక్కసారి దేవుని వాక్యం చెప్పడానికి ఒకళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, కానీ అదే విషయంలో విస్తారమైన మాటలు దోషం ఉండక మానదన్నట్టు తెలియకుండానే సాతానుడు కూడా అదే విషయంలో వచ్చి నిన్ను పట్టుకోగలదు. ఒక్కొక్కసారి నువ్వు మంచి మేలైన మార్గంలో వెళ్ళొచ్చు, కానీ నువ్వు అప్రమత్తంగా లేకపోతే దేవుని ఆత్మ వెళ్ళిపోయి సాతాను ఆత్మ, దురాత్మ కూడా నీ మీదకి వచ్చే అవకాశం కలదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో అప్రమత్తంగా ఉండాలి. ఇది దేవుని వాక్యమా? ఇది సాతాను నుంచే వచ్చేదా? ఇది బెదిరింపు దేవునిదా? ఇది సాతాను నుంచి వచ్చేదా? ఇది మార్చుకోవటానికి జరుగుతుందా, లేదా నన్ను పతనం అవటానికి దారితీస్తుందా అని నువ్వు గ్రహించకపోతే నీ ఆత్మ దురాత్మకు అప్పగించబడుతుంది. మూడవది ఏంటో తెలుసా? ఇది వెళ్ళాక మూడవ అనుభవం ఏంటో తెలుసా? రెండవది ఏంది? ఆత్మీయ జీవితంలో మనం అప్రమత్తం కలిగి ఉండాలి. ప్రతి వెళ్ళే నడవడికలో ఇది దేవునికి సంబంధించిందా కాదా ప్రార్థన చేసుకొని, అయ్యా ఇది నీ నిర్ణయమా కాదా, ప్రతిదీ దేవుని ముందుగా పెట్టుకొని నువ్వు కనుక ఒక అడుగు ముందుకేస్తే దేవుడు నీకు జయమునిస్తాడు. మూడవది ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమైంది? గిద్యోనుకు ప్రత్యక్షమైంది. దేవుని దూత ఎవరితో మాట్లాడింది? గిద్యోనుతో మాట్లాడింది. కానీ ఈ 300 మంది మిగిలారు కదా, ఆ 300 మందితో మాట్లాడిందా దేవుని దూత? మాట్లాడలేదు. మరి దేవుని దూత వాళ్ళతో మాట్లాడకపోయినా వాళ్ళు దేని మీద వెళ్ళారు? అడుగు ముందుకేశారు. దేవుడు గిద్యోనుతో మాట్లాడాడు. తన నాయకుడు విధేయత చూపించారు. దేవుని చేత అభిషేకించబడ్డ గిద్యోను ఆ దైవజనుడి మాట నేను అడుగు ముందుకేస్తున్నానని చెప్పి ఆ 300 మంది వెళ్ళారు. మూడోది ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి, దేవుని దైవ సేవకుడి నుండి వచ్చే మాటకి లోబడి ఉండటం. దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, లేఖనంలో కూడా రాయబడి ఉంది, సామెతల్లో కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగినట చెడుతనాన్ని అసహించుకున్నట్టే ఉంది. యెహోవా యందు భయభక్తులు అంటే జ్ఞానమునకు మూలమని ఉంది. నీకు జ్ఞానం అందాలంటే దేవుని యందు భయం భక్తి ఉండాలి. దేవుని చెప్పిన వాక్యాలకి చాలామంది అంటూ ఉంటారు, ప్రార్థనకు వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఇట్లా ఆరాధించి పిల్లల్ని సండే స్కూల్ పెట్టి ఇవన్నీ చేస్తే మాకేం వస్తుంది? నీకు సరైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఒక మనిషిని, ఒక ఆడ వ్యక్తిని కంటితో చూసినప్పుడు ఆమెతో పాపంగా ఆమెకి వెళ్ళి చూస్తే నువ్వు మనసులో వ్యభిచరించినట్టే ఉంది. ఇటువంటి వాక్యాలు ఎవరు నేర్పిస్తారు? పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన మాట ఉంది. ఆయన విశ్వాసులైనా సరే దావీదు పాపం చేసినప్పుడు దావీదు నాకు ఇష్టానుసారుడు కనుక అతను పవిత్రుడని చెప్పలేదు. దావీదు పాపం చేసినప్పుడు అతను పాపిగానే దాంట్లో ఉంది. పరిశుద్ధ లేఖనంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పుని తప్పుగా చూపించారే కానీ ఇతను దేవుని బిడ్డ కాబట్టి అతను తప్పు చేసినా మంచివాడిగా చూపించబడలేదు. మూడవది ఏంటి? దేవుని వాక్యానికి నువ్వు లోబడి ఉంటే దేవునికి వాక్యం అవసరం లేదు. సాతానికి వాక్యం అవసరమా? సాతానికి వాక్యం అవసరం లేదు. ఎవరికి వాక్యం అవసరం? ఈ లోకం అనే పాపంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకం అనే పాపంలో పడిపోకుండా ఈ లోక సంబంధమైన ఆస్తులు వచ్చి కృంగి మనం ఏం చేస్తాం? పక్కింటి వాళ్ళు ఎవరన్నా మనకంటే ఎక్కువ ఉన్నత స్థాయికి వెళ్తున్నారు అనుకో, లేనిపోని ఈర్ష్య వస్తుంది. నీ దగ్గర ఉన్నదానికంటే వాడికి లేదు, వాడికి ఉంది కాబట్టి నేను కూడా తెచ్చుకోవాలనుకుంటావు. నువ్వు మళ్ళీ కొని పెట్టుకుంటావు. వాడు సోఫా కొంటే నువ్వు కొంటావు, కొని ఎంతసేపు ఆనందపడతావు సోఫాని చూసుకొని. దాని తర్వాత వాడు ఇంకోటి ఏదైనా కొనుక్కున్నాడు అనుకో, మళ్ళీ తిరిగి ఏం చేస్తావు? అది లేదు కాబట్టి దానికోసం ఆలోచిస్తావు. అంటే పక్కనోడి గురించి ఆలోచిస్తా ఉన్నావు అనుకో, ఏ రోజు నువ్వు ఎదగలేవు. నీ ఆత్మస్థితి గురించి నువ్వు ఆలోచించు. వాడి దగ్గర అది ఉందని ఆలోచించావు అనుకో, ఎప్పటికీ నువ్వు ఎదగలేవు. నువ్వు ఎదగాలి అంటే నీ స్థితి గురించి, నీ ఆత్మీయస్థితి గురించి, నీ సమస్యల గురించి దేవుని దగ్గర మొరపెట్టి ఆయన ఏదైతే చెప్పాడో ఆ వాక్యానుసారంగా విధేయత చూపించి నడుచుకుంటే జయించలేని యుద్ధాన్ని నువ్వు జయించడానికి దేవుడు నీకు తోడై ఉంటాడు. 4వ విషయం ఏంటో తెలుసా? చివరి విషయం ఏంటంటే అక్కడికి యుద్ధానికి వెళ్ళమన్నాడు. యుద్ధానికి ఎలా వెళ్ళాలి? మనం కత్తులు తీసుకొని డాళ్ళు తీసుకొని మనం వెళ్ళాలి. కానీ అక్కడ యుద్ధానికి ఎలా వెళ్ళాలి తెలుసు? 7లో ఉంటే నేను చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను చదివిట్లా. యుద్ధానికి ఎలా వెళ్ళారంటే ఒక చేతిలో దివిటి అంటే ఒక లైట్ ల్యాంప్ అనుకోండి, ఇంకో చేతిలో ఏముంది? బోర్ ఉంది, తల మీద ఏముంది? కొండ ఉంది.
ఇది ఏ రకంగా అయినా యుద్ధానికి వెళ్ళినట్టుగా ఉందా? ఇది ఎలా ఉందంటే, నేను చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈ ల్యాంపులు చీకట్లో వస్తున్నాం కదా, దండుపాలెం మీదకి కొన్ని లక్షల మంది మీదకి యుద్ధంకి వెళ్తున్నాం కదా, మీకు ఎవరికి మేము ఎక్కడ ఉన్నాం కనిపించలేదేమో, ఈ ల్యాంప్ పట్టుకొని ఎగ్జాక్ట్గా కనిపిస్తాయి ల్యాంపులు. దీంట్లో లైట్ నా మీద పడుతుంది కాబట్టి నేనున్నా ల్యాంప్ చూసి నన్ను చూసి నా తల మీద కూడా ఏముంది, కొండే ఉంది, నా చేతిలో కూడా బోర ఉంది, అంటే యుద్ధానికి నేను వచ్చినట్టు లేదు, మీరు అక్కడ నుంచి బాణం అయితే నేను చచ్చిపోతాను అన్నట్టుగా ఉందే కానీ సూసైడల్ లాగా ఉంది. కానీ ఏ రకంగా అయినా యుద్ధానికి వెళ్ళే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన ఇచ్చే మార్గం ఎలా ఉంటుందంటే, లోక సంబంధమైన వాళ్ళకి అది ఎలా ఉంటుంది, వెరితనంగా ఉంటుంది. దేవుని వాక్యం అంట లోకస్తులకు వెరితనమే, కానీ అది దేవుని బిడ్డలకు బలమైన శక్తి అంట. దేవుని వాక్యం మనకి శక్తి. ఒక్కొక్కసారి దేవుడు చెప్పే మార్గము. 4వ విషయం ఏంటంటే విశ్వాసం. ఆయన వెళ్ళమన్నాడు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏం చేశారు, జయమును పొందుకున్నారు. ఆమేన్. మీరు చదువుకోండి, కొన్ని దండుపాలు వాళ్ళే వెర్రితనంగా ఆ కింద తల మీద ఉన్న కుండల కింద బద్దలు కొట్టి వాళ్ళు బోర్ల ఊతున్నప్పుడు అది చూసి వాళ్ళకి పిచ్చి పట్టి వాళ్ళే చంపుకున్నారు. వీళ్ళు యుద్ధము చేయకుండానే యుద్ధంలో జయం పొందుకున్నాడు. దేవుడు కూడా యుద్ధము యెహోవాదే, నీ తరపున నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు. ఆయన పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేసి, అయ్యా నీ పాదాల దగ్గరికి వచ్చాను, నేను నీ దగ్గర పెడుతున్నాను ఈ సమస్య, నాకున్న ఈ లక్షల అప్పు తీర్చడానికి ఎన్ని లక్షలు, ఇప్పుడు 5 లక్షల అప్పు తీర్చడానికి ఎన్ని రూపాయలు సరిపోయినాయి, ఇక్కడ 300 రూపాయలు సరిపోయినాయి. ఇటువంటి అసాధ్యమైన కార్యములు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో జరిగిస్తాడు. మీరు కనుక విశ్వసిస్తే మీ జీవితంలో కూడా దేవుడు జరిగించును గాక. ఆమేన్. 4 విషయాలు. మొట్టమొదటిది ఏంటిది, జయించిన యుద్ధం జయం పొందుకోవటానికి, విజయం పొందుకోవటానికి మొట్టమొదటిది పిరికి ఆత్మ దేవుని ఆత్మ కాదు. కాబట్టి నువ్వు ఒక దేవుని దగ్గర ప్రార్థన చేసి, అయ్యా నేను ఈ పని మొదలు పెడుతున్నాను, సేవకునితో మాట్లాడాను, ఆయన నా కోసం ప్రార్థన చేస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నువ్వు అసాధ్యమైన ఈ కార్యం సాధించేస్తావు, నేను భయపడను, నేను అడుగు ఒక ముందుకేస్తానని చెప్పేసి ఒక అడుగు నువ్వు ముందుకు వేయాలి. రెండవది ఏంటో తెలుసా, వెళ్ళే అడుగులో, వెళ్ళే మార్గంలో ఇది దేవుని చిత్తమా కాదా అని దేవుని దగ్గర నిత్యము ఆయన దగ్గర ప్రార్థనతో దాన్ని పెట్టి ఏం చేయాలి. రెండవది ఏంటిది, అప్రమత్తంగా ఉండాలి. ఇది దేవునిదా, ఇది సాతానుదా, ఈ ఆలోచన దేవునిదా సాతానుదా, అది గ్రహించాలి. మూడవదిగా ఏంటి, దేవుని వాక్యానికి లోబడి దేవుడు వాక్యం ఉన్నట్టుగా చెప్పినట్లుగా సేవకు ఉన్నట్టు నుంచి ప్రతి మాటకు విధేయత చూపించి నువ్వు ఒక అడుగు ముందుకు వేయాలి. 4వదిగా ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంట అసాధ్యమైన లేఖనంలో రాయబడింది కనుక విశ్వాసంతో మన జీవితాన్ని కట్టుకుంటే ఈ 4 విషయాలతో ఎప్పుడైతే ఈ రోజు నుంచి మొట్టమొదటిగా మొదలుపెట్టి నీ జీవితంలో ఒక అడుగు ముందుకేసి, ఇక భయపడాల్సిన పని లేదు, అడుగు ముందుకేసి నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తావో దేవుడు నీతో పాటు కొన్ని వేల అడుగులు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ మహోన్నతుడ సర్వోన్నతుడ యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. దేవా విస్తారమైన వాక్యం చెప్పే సమయం లేకపోయినా తండ్రి, దేవ మీ వాక్కులు తండ్రి అద్భుతమైనవి తండ్రి. మా పిరికి ఆత్మ నుంచి మాకు విడుదల పొందుకొని దేవ మీరు మమ్మల్ని ధైర్యపరిచే ఆత్మ మీది నాయన. దేవ మేము భయపడుతూ ఉండే ఆత్మ మీది కాదు తండ్రి. అలాగే తండ్రి ఒక అడుగు మేము ముందుకేసినప్పుడు కొన్ని వేల అడుగులు మా ద్వారా మీరు నడిపించగల దేవుడు తండ్రి. దేవ మీరు మమ్మల్ని అభిషేకం మీ పరిశుద్ధాత్మ పొందుకోనప్పుడు తండ్రి మీ శిష్యులు సైతము పిరికి వారిగా ఉన్నారు తండ్రి. ఎప్పుడైతే మీ అభిషేకం పొందుకున్నారు, ఎప్పుడైతే మీ పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చిందో వాళ్ళు బహిరంగ వెళ్ళి మీ వాక్యాన్ని వివరించారు నాయన. అటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఏర్పరచండి. ప్రతి ఒక్కరిని జయం పొందుకునే వారిగా మీరే ఏర్పరిచి కేవలం మనుషుల గొప్పతనం కాక మీ నా మహిమార్థంగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని నా తండ్రి యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.